నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసక్క. కానీ నువ్విక్కడ గమనించాల్సిందేంటంటే అర్జున్ని నిన్ను కలపాలనుకుంటుంది నాన్నగారు. అర్జున్ తప్పు చేశాడని రాజావారు అనుకునుంటే, అసలు జరిగిన దాంట్లో అర్జున్ దోషి అని రాజావారు భావించుంటే, మరి ఈ రోజు శేఖర్ కల్లో కనిపించి అర్జున్కి నీకు పెళ్లి చేయమని ఎందుకు చెప్తారు? అతని వల్లే నీ కుటుంబానికి నీ కష్టాలు నష్టాలు వచ్చాయని తెలిస్తే మరి ఇంటికి అల్లుడిగా చేసుకోమని ఎందుకు అడుగుతారు? ఆయనకి మాత్రం అర్జున్ గురించి అర్జునుల కుటుంబం గురించి తెలీదా? అన్నీ తెలుసు కదా. అయినా చెప్పారు అంటే అర్థం ఏంటి? అర్జున్ మంచోడు, నిర్దోషి అనే కదా. అవునక్క, అర్జున్ నిజంగా చెడ్డవాడయ్యుంటే నువ్వు కాదన్న మరుక్షణమే ఆ ఇందుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయేవాడు. కాని నువ్వే కావాలని నిన్నే చేసుకోవాలని ఎందుకు తిరుగుతాడు? మన ఇంటికొచ్చి అందరితో ఎందుకు అవమానాలు పడతాడు? అంటే అతనికి నీ మీద ప్రేమ చావలేదనేగా, ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడనేగా, అతని మనసులో నువ్వున్నావనే కదా. పరిస్థితులు అనుమానించు కానీ అతని ప్రేమను కాదు. ఎందుకంటే అతనిది నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. అందుకే ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదిరించి నీకోసం ఉండిపోయాడు. నాన్నగారి ఆత్మ శాంతించాలంటే, ఆయన చివరి కోరిక తీరాలంటే నువ్వు అర్జున్ని చేసుకోవడమే కరెక్ట్ అక్క. ఇదిగో అపర్ణ, నీకోసం కాకపోయినా మీ నాన్నగారు రాజావారి కోసమైనా నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి, ఒప్పుకోవాలి. మరి అవునక్క, నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నాన్నగారిని సంతోషపెట్టే నిర్ణయం తీసుకుంటావో, బాధ పెట్టే నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. అమ్మయ్యా, అపన్న ఒప్పుకుంటుందో లేదో అనుకున్నాను కానీ మొత్తానికి ఒప్పించాం. ఇంతకీ అపన్న ఒప్పుకున్నట్టే అంటావా? డౌటా? 100% ఒప్పుకున్నట్టే. థ్యాంక్ యూ ఆర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అపర్ణ ఇంత ఈజీగా ఒప్పుకుంటుందని కల్లో కూడా ఊహించలేదు. ఇదంతా నీ వల్లే జరిగింది, నీ వల్లే మా పెళ్లి జరగబోతుంది. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. చీచి, రుణం తీర్చుకోవాలంటే పబ్బులకో బార్లకో తీసుకెళ్ళాలి. ఇలా అగ్గలతో చంపడం ఏంట్రా? నువ్వు చేసిన హెల్ప్ కి ఏం చేయాలో ఏమి ఇవ్వాలో అర్థం కావట్లేదు. అందుకే ఇలా చేశాను రా. నిజంగా నువ్వు గ్రేట్ రా. దేవుడు కూడా చేయలేని పని నువ్వు చేసావు. నా గాడ్ ఇవి నువ్వే. నీ ఫోటో ఇస్తే పూజ గదిలో పెట్టుకుని జీవితాంతం దేవుడిలా పూజ చేసుకుంటాను. నిజంగానా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.